ఏఎన్ఆర్ స్టూడియోస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అత్యంత దారుణమైనటువంటి విషాదకరమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలిచింతలపల్లి అనే గ్రామంలో ఈ దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. బండి వెంకటేష్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఒక చెంచు మహిళను వారం రోజుల నుంచి నిర్బంధించి అత్యంత దారుణంగా మర్మాంగాల మీద కారం జల్లుతూ పచ్చిమిరాన్ని కండ్లల్లో పూస్తూ అదే మర్మాంగాల మీద డీజిల్ పోసి నిప్పంటిస్తూ విపరీతమైనటువంటి చిత్రహింసలకు పాల్పడినటువంటి విషయం చాలా లేట్గా వెలుగు చూసింది. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే మొలిచింతలపల్లి గ్రామంలో ఈ చెంచు మహిళ ఎవరైతే ఉందో బండి వెంకటేష్ కుటుంబానికి, బండి శివమ్మ శివుడు అనే ఒక ముగ్గురు వ్యక్తులు గల కుటుంబానికి కొంత పొలాన్ని, తనకు సంబంధించినటువంటి కొంత పొలాన్ని కౌలుకి ఇవ్వడం జరిగింది. కౌలుకి ఇచ్చిన తర్వాత కౌలుకి ఇచ్చినటువంటి ఆ పొలంలోనే ఆ కుటుంబానికి కూలి పలికి ఈ చెంచు మహిళ వెళ్తూ ఉండేది తరచుగా. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో కొన్ని రోజుల క్రితం ఈ చెంచు మహిళ యొక్క భర్తతో ఆమెకు కొన్ని తగాదాలు వచ్చాయి, కొంత గొడవ పడ్డారు. భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని గొడవలు జరిగాయి. అలా జరిగిన తర్వాత ఇంట్లో గొడవ పెట్టుకొని భర్త మీద కోపంతో ఆమె ఇల్లు విడిచి తన యొక్క పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ తను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి పక్కనే చుక్కాయపల్లి గ్రామం అనేటటువంటి ఇంకొక గ్రామానికి కొంతమంది పరిచయస్తులు ఉంటే ఆ పరిచయస్తుల ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటా ఉంది. సో ఈ సందర్భంలో భర్త తన భార్య ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి తెలుసుకునే సందర్భంలో భార్య యొక్క పుట్టింటికి కాల్ చేయడం జరిగింది. అంటే చెంచు మహిళ యొక్క పుట్టింటికి కాల్ చేసినప్పుడు అక్కడ ఇంతవరకు తాను ఇక్కడికి రాలేదన్నటువంటి సమాచారం అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటే వెంటనే కంగారు పడ్డటువంటి భర్త చుట్టుపక్కల గ్రామాల్లో వెతికించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇంతలోపట తను చుక్కాయపల్లి గ్రామంలో ఉన్నట్టుగా కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయనకు సమాచారం రావడంతో ఆయన కంటే ముందు ఆ సమాచారం ఈ యొక్క బండి వెంకటేష్ యాదవ్ అనేటటువంటి వ్యక్తులకు వెళ్ళడం జరిగింది. సో వెళ్ళడం జరగడంతో తమ ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తి, ఆ మహిళ ఈ పలానా గ్రామంలో ఉందని తెలియడంతోనే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఆ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ మహిళను మాయమాటలు చెప్పి ఆ గ్రామం నుంచి ఈ యొక్క మొలిచింతలపల్లి గ్రామానికి తీసుకొచ్చిన వెంటనే వారి యొక్క సొంత ఇంట్లో ఆమెను నిర్బంధించి వారం రోజులుగా చిత్రహింసలకు గురి చేయడం, చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసినప్పుడు కేవలం 2-3 రోజులు పనికి రానందుకు ఆ మహిళను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఊర్లో ఎవ్వరు కూడా వారి యొక్క దాష్టికాన్ని, ఆ దారుణాన్ని ప్రశ్నించినటువంటి పాపాన పోలేదు. ఆ ఊర్లో ఎవరికి తెలియకపోవడం, మాకు తెలియదని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వింటుంటే. సో ఎప్పుడైతే ఇది ఏ విధంగా బయటకు వచ్చిందంటే, ఎప్పుడైతే అక్కడికి ఈ చెంచు నాయకులు ఎవరైతే ఉంటారో కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఈ బండి వెంకటేష్ యాదవ్ యొక్క ఇంటికి కూడా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఇంతటి దాష్టికాన్ని, దారుణాన్ని వాళ్ళు చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడం, వెంటనే కొల్లాపూర్ పిఎస్ నుంచి పోలీసులు వచ్చి ఆ యొక్క అమ్మాయిని రక్షించడం, ఆ తర్వాత ఆమెను దగ్గరలో ఉన్నటువంటి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ చెంచు నాయకులు ఈ బండి వెంకటేష్ యాదవ్ యొక్క కుటుంబం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ వారం రోజుల్లో చెంచు నాయకులు గనక అక్కడ అనుకోకుండా అక్కడికి వెళ్ళి ఉండకపోతే, అక్కడ వాళ్ళ దారుణాన్ని చూసి ఉండకపోతే ఇంత ఈ విషయం అనేది బయటకు వచ్చేదా? ఇంకెన్ని రోజులు ఆమెను చిత్రహింసల పాలు చేసేవారు? చివరికి చంపేసేవారా? ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఆ తర్వాత ఈ విషయం విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, అదేవిధంగా మానవ హక్కుల సంఘాలకు ప్రతి ఒక్కరు కూడా తెలియడం జరిగింది. ఆ తర్వాత దీన్ని సీరియస్ ఇష్యూగా పోలీసులు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దాకా కూడా ఈ విషయం చేరడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు దీని మీద స్పందిస్తూ జిల్లా ఎస్పీకి కూడా ఫోన్ చేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, బాధితురాలు ఇచ్చినటువంటి వివరాల మేరకు ఎవరైతే తనను అంత దారుణంగా హింసించారో వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు 10 రోజుల తర్వాత, ఆమె 10 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఆ యొక్క చిత్రహింసలు అనుభవించిన తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. నిస్సహాయురాలైనటువంటి మహిళని అత్యంత దారుణంగా వారం రోజుల పాటు ఒక చోట నిర్బంధించి అంత దారుణమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఇంత ఆధునిక ప్రపంచంలో, ఇంత ఆధునిక భారతదేశంలో ఇంకా ఇలాంటి దారుణాలు జరగడం అనేది నిజంగా ఇది ప్రతి ఒక్కరం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయంగా మనం భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఈరోజు చదువుకుంటున్నాం,
మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇలా చిత్రహింసల పాలు చేసినటువంటి వ్యక్తుల ఇంట్లో కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఇది కనబడలేదా? అసలు ఆ కొల్లాపూర్ గ్రామంలో ఈ మొలిచింతలపల్లి గ్రామం అనేది అసలు అది ఊర అడివా? 10 రోజుల నుంచి ఒక మహిళను ఇంత దారుణంగా ఇంత తీవ్రంగా హింసిస్తుంటే ఒక్కరికైనా సోయలేదా? ఒక్కరన్నా ఆ రోజు ఇలా చేయడం తప్పు కదా అని చెప్పి ఒక్కరు కూడా ప్రశ్నించిన పాపన పోకపోవడానికి కారణం ఏంటి అనేది నిజంగా గ్రామం కూడా తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్యునికి నిజంగా న్యాయం జరుగుతుందా? ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేదాకా ఆ వ్యక్తుల మీద కేసు నమోదు చేయకపోవడం అనేది, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది ఎంతో దారుణమైనటువంటి విషయం. సామాన్యునికి న్యాయం జరిగే రోజులా ఇవని చెప్పి ఆ యొక్క క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తూ ఉంది. సో దిశ అనేటటువంటి అమ్మాయి మీద ఇలాంటి ఒక దారుణమైనటువంటి అఘాయిత్యం జరిగితే, అత్యాచారం జరిగినప్పుడు వెంటనే స్పందించినటువంటి పోలీస్ వ్యవస్థ, వెంటనే స్పందించినటువంటి న్యాయ వ్యవస్థ, ఇన్స్టంట్ జస్టిస్ పేరుతోటి మరి సజ్జనార్ లాంటి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఎన్కౌంటర్లు చేసి ఆ దిశ అనేటటువంటి అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి అలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. మరి ఇలాంటి పేద వర్గాల మీద కేవలం ఈరోజు చెంచు మహిళ మీద జరగడమే కాకుండా అంతకంటే ముందు మొన్న 13-12 ఏళ్ల బాలిక మీద ఒక లంబాడి తండకు చెందినటువంటి బాలిక మీద కూడా అఘాయిత్యం జరిగినప్పుడు అది కనీసం చూద్దామంటే న్యూస్ పేపర్ కట్టింగ్స్ కావచ్చు, తర్వాత యూట్యూబ్ ఛానల్స్లోనైనా న్యూస్ ఉంటుందంటే అందులో లేదు, ప్రధానమైనటువంటి మీడియాలో లేదు, యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మీడియాలో లేదు, పత్రికల్లో కూడా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి. అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అన్యాయం జరిగితే స్పందించేటటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మరి ఈరోజు ఇంత చెంచు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీద అఘాయిత్యాలకు పాల్పడితే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది, ఎందుకు ఇంత దారుణంగా ఇక్కడ ఉదాసీనత చూపెడుతుంది అనేది విషయం అర్థం కానటువంటి విషయం. కాబట్టి దీని మీద ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.